ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22 అధ్యాయం 33 వచనం. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని బలాన్ని మరియు దేవుడు చూపించేటువంటి మార్గాన్ని మనకి హామీగా ఇస్తూ ఉంది. మన బలం మనదేమీ కాదు, ప్రభువే మనకు బలాన్ని ఇస్తాడు. మనం నడిచే మార్గాల్లో లోపాలు ఉన్నా ఆయన దాన్ని సరిచేసి సంపూర్ణంగా మనం నడిపిస్తాడు. మనం బలహీన పడినప్పుడు ఆయన బలం స్పష్టంగా మనకి కనిపించింది. మనం నడవలేనప్పుడు, మనం ముందుకు వెళ్ళలేనప్పుడు, మన శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపించాలో నడిపిస్తాడు. నీకు బలం కావాల్సిన ప్రతి చోట నేను బలమై ఉంటున్నాను, నీ జీవిత మార్గాన్ని నేను నడిపి సంపూర్ణం చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నటువంటి మాట, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడని ఇక్కడ దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో బలహీనమైన పరిస్థితులున్నా, నీకు బలహీనతగా కనపడుతున్నా, దేవుడు నీ చుట్టూ బలంగా ఉన్నాడు. అది అన్ని విషయాల్లో కూడా నీ కోటగా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డ అటు విశ్వాసం మనలో ఉంటే దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి బలమైన కోటనిచ్చి బలపరిచి నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించండి. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తాము. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత ఇచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడు. బలమైన కోటగా ఉంటానని మేము బలహీనలో కోటలు బద్దలైపోయినటువంటి జీవితాలు, ఆయన బలహీనతలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతి ఒక్కరూ కూడా బలహీనులు, కానీ నేను బలపైన కోటగా ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచింది మీ స్తోత్రం. ఎవరు బలహీనులుగా ఉండి మీ బలం కోసం ఎదురు చూస్తున్నారు, వారికి బలమైన కోటగా మీరు దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. జ్ఞాపకం చేసుకో. ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. అనారోగ్యాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వ్యాపారమైన కృపలో నడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఆయన మా అవస్థలన్నీ తీర్చండి. ఆయన ఉద్యోగాలు, ప్రభు బిడ్డల ప్రయాణాలు, పని పాటల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకో. అందరినీ కూడా ఇదని దీవంతో నడిపించు. మమ్మలను, మా కుటుంబాలను, సంఘాన్ని, దూరంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నాం. నడిచిన తండ్రి, ఆమేన్.